హలో ఫ్రెండ్స్, నేనిప్పుడు శ్రీకాకుళం జిల్లా పొందూరులో గల ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంఘం దగ్గర ఉన్నాను. ఇక్కడ చేనేత వస్త్రాలు నేస్తారు. ఈ పొందూరు అనేది ఖాదీ వస్త్రాలకి పెట్టింది పేరండి. గాంధీజీ గారు కూడా ఈ చేనేత వస్త్రాలని చూసి చాలా ముచ్చటపడి తన యంగ్ ఇండియా పత్రికలో ఈ ఖాదీ గురించి కూడా వ్యాసాలు రాశారు. ఆయన మనవరాలు ఇప్పటికి 3 సార్లు పొందూరు వచ్చి ఇక్కడ చేనేత కార్మికుల గురించి ఒక డాక్యుమెంటరీ కూడా చేశారు. ఎలా గాంధీజీ గారితో ఈ ఖాదీ బండర్‌కి చాలా మంచి అనుబంధమే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇక్కడేమో పత్తి నుంచి దారాల్ని రాట్నం వడుకుతూ తయారు చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడైతే కొంచెం మిషనరీ సహాయం తీసుకుంటున్నారు. ఇంతకుముందయితే మాత్రం అచ్చం చేత్తోనే రాట్నంతోని వడికేవారనమాట. మా చిన్నతనం అంతా ఇక్కడే ఈ ఖాదీ వస్త్రాలు తయారు చేసే దగ్గర అలా చూస్తా మేము పెరిగామనమాట. ఇక్కడ ఇలా ఇప్పుడు ఈ ఖాదీవే కాదండి, పట్టు చీరలు అన్నీ మంచి మంచిగా నేసేవారు. అవన్నీ అలా చూస్తూ చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం ఎలా తయారు చేస్తున్నారో అని. ఇదిగోండి ఇక్కడ ఒక చీర తయారు చేస్తున్నారు కదా! ఆ చీర తయారు చేయటానికి నెల రోజులు పడుతుందంట. ఒక్కొక్క చీర ఖరీదు 5,000 నుంచి ఇంకా పై మాటే ఉంటుంది. ఈ చీర అయితే ఒక 20,000 వరకు ఉండొచ్చని అక్కడ చేనేత కార్మికులు చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీస్ ఇంకా వాళ్ళకి ఉపకార వేతనాలు కూడా ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ చీర. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఇక్కడికొచ్చి ఈ ఖాదీ బట్టలని కొనుక్కుంటారనమాట. వీటన్నిటిని మా అబ్బాయికి కూడా చూపిద్దామని తీసుకొచ్చాను. మరి మీరు కూడా చూసి ఆనందించండి.